తెరచాప అనే సినిమా చూసాను భయ్య. ఈ సినిమా గురించి చాలా చెప్పాలి. ముందుగా ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కానీ, ఈ సినిమా డైరెక్టర్ కానీ అందరూ కొత్త వాళ్ళే. ఇందులో ఒకే ఒక అతనైతే పాతోడు ఉన్నాడు. అతను అందరికీ తెలుసు. అతను ఎవరో కాదు, పుష్ప సినిమాలో ఉన్నటువంటి కేశవ్ అనే అతనైతే ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కానీ అందరూ కొత్త వాళ్ళే, అంటే పెద్ద పరిచయం లేని వాళ్ళే అనమాట. ఇంకా హీరోయిన్స్ కూడా ఉన్నారు కానీ ఈ హీరోయిన్స్ కొద్దిగా మరీ అంత ప్రజలకి జనాలకి తెలియదు అనమాట. సరే, అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళు చేసిన ఒక ప్రయోగం, వాళ్ళు చేసిన ఒక సినిమా ఏదైనా అనుకోవచ్చు. ఈ సినిమా చూస్తున్నంతసేపు విలేజ్ లుక్స్ కానీ, ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అంటే న్యాచురల్గా రియాలిటీగా ఉన్నాయి. పైగా సినిమా హీరో కూడా పాపం బాగా కష్టపడి చేశాడు అతను. ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఆ డైలాగులు కానీ, ఆ యాక్టింగ్ కానీ అంత బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే సినిమా స్టోరీ అనేది కాస్త జనాలకు ఎక్కతాదా లేదా అని నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. సరే చూద్దాం. ఇంకొక వారం రోజులుగా ఆగామంటే ఈ సినిమా ఎలా ఉంది అనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రజలకి తెలియకుండా మాత్రం ఏది జరగదు. పైగా సినిమా బాగుంటే మాత్రం దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి చూద్దాం. ఇంకొక 1 వీక్లో ఈ సినిమా తేలిపోద్ది. పైగా చాలామంది కూడా ఈ సినిమా తెలియదు అనమాట. అంటే పబ్లిసిటీ తక్కువ అవడం, పైగా అందరూ కొత్త వాళ్ళు అవ్వడం. కొత్త వాళ్ళు ఎవరైనా సినిమా తీశారంటే మాత్రం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఎటువంటి మనీ పర్పస్ లేకుండా, ఏదైనా ఎనీవే అంటే ప్యాడింగ్ ఎక్కువ లేకుండా, అంటే ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు లేకుండా, సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా వస్తే మాత్రం బాగా కష్టమే ఆ సినిమా ఆడడం. అలాంటి సినిమాలో ఇది ఒక సినిమా. పైగా కాస్త బడ్జెట్ కూడా చిన్న బడ్జెట్ సినిమానే. అంటే దాదాపు సినిమాకి ఒక 1 crore, ఒక 2 crore దగ్గరలో ఒక 2 crores అయ్యి ఉంటుందేమో. 1 crore అయితే పక్కా అయి ఉంటుంది. ఎందుకంటే సినిమాలో కూడా పెద్ద పెద్ద సీన్లే కొనుక్కుని ఉన్నాయి. సరే చూద్దాం. ఈ సినిమాని ఇంకొక 1 రోజులు లాగే ఉంటే జనాలు డిసైడ్ చేస్తారు. పైగా మ్యూజిక్ కూడా, అంటే మరీ అంత మ్యూజిక్ ఏది లేకుండా పోయింది. పైగా ఏదైనా సినిమా చూసామంటే ఆ సినిమాలో సాంగ్స్ పాడుకోవడానికి వీలుగా ఉండాలి. అప్పుడు మాత్రమే జనాలు చూసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అసలు సినిమాలో పాటలు అంతంత మాత్రం ఉన్నాయంటే ఆ సినిమా ఇంకంతే సంగతి. అది ఏ సినిమా అయినా కానీ, అది ఎంత పెద్ద సినిమా అయినా, అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, సినిమాలో పాటలు పాడుకోవడానికి వీలుగా లేవంటే ఇంకా సినిమా జనాలు చూసేది కూడా తగ్గిపోద్ది అనమాట. అంత మాత్రం సినిమా పాటలు బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడం కూడా కొద్దిగా కొంచెం కష్టం. అంటే ఏదో కొంచెం కష్టం అంటే ఏదో కొద్దిగా కష్టం, కానీ సినిమాలో పాటలు, సాంగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సరే చూద్దాం. ఈ సినిమాని ఇంకొక 1 రోజులు మీరైతే ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, నేను చూస్తాను. చూద్దాం. ఇంకొక 1 రోజులు ఈ సినిమాకి 100 కోట్లు వస్తాయో, 1000 కోట్లు వస్తాయో, 1,00,000 కోట్లు వస్తాయో చూద్దాం. చూసి తర్వాత మాట్లాడుకుందాం.